దర్శిలో జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలనా దక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి పట్ల పట్టుదల కలిగిన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పరిపాలనా సారథ్యంలో ప్రజల ప్రభుత్వం నడుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యకు పెద్దపీట వేస్తూ మంత్రి నారా లోకేష్ సంచలనాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామన్నారు. షటన్ కటింగ్ వచ్చేస్తుంది. అవును, రైట్ ప్రాబ్లం వాళ్ళ దగ్గర నీళ్ళు కూడా అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళ సారథ్యంలో. అట్లాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ఇంటర్మీడియట్ కాలేజీల్లో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకాన్ని నేటి నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 1,48,419 మంది ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారు. ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నిరంతరం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు దూరం నుండి వచ్చేవాళ్ళు ఉదయం తీసుకొచ్చిన అన్నం పాడవటం వల్ల లేదా తల్లిదండ్రులు పనికి వెళ్తే భోజనం తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 2019 వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద భోజనం అందించేవాళ్ళు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యాయి. వాటిని బలోపేతం చేసే విధంగా అందులో భాగంగా ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాదేవి ఆవిడ, ఎవ్వరు వచ్చినా ఆకలి తీర్చి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవాళ్ళు. అలాంటి అన్నదాత పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే మా ప్రభుత్వంకి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు.